ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో నకిలీ మొక్కజొన్న విత్తనాల బారిన పడి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్న ఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలో రోజుకో చోట సిజెంటా కంపెనీ మొక్కజొన్న సీడ్ బారిన పడిన రైతులు బయటకొస్తున్నారు. నకిలీ సీడ్ వేసి పంట దిగుబడి సరిగా రాక సీడ్ కంపెనీ సకాలంలో స్పందించక రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల కాలం నుండి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఈ సంవత్సరం మొక్కజొన్న బ్యాండ్ కింద ఫిక్స్డ్ ధర ఇస్తామని ఏదైతే సింజెంటా కంపెనీ నుండి బిల్ల నాగరాజు అనే మండల డిస్ట్రిబ్యూటర్ వచ్చి మాకు గింజల కాన్ నుండి దుక్కుల కాన్ నుండి లాస్ట్ మొక్కజొన్న ఇరిషా అంత వరకు కూడా మేమే పెట్టుబడి పెట్టి మా కంపెనీ నుంచి మీకు ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. క్వింటా కంటికి 3,600 రూపాయలు మద్దతు ధర ఇస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నష్టం ఉండదు. ఏదైనా నష్టం జరిగితే మా కంపెనీ నుండి ఖచ్చితంగా మీకు నష్టపరిహారం కట్టిస్తాము అని పూర్తి స్థాయిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము నమ్మి వెంటనే మిర్చేసేవాడిని పూర్తి స్థాయిలో దుక్కులు దున్నించుకొని ఏదైతే మొక్కజొన్న బాండు ఇచ్చిన కూలీలతోటి బాండు పెట్టించాను. తర్వాత మందులు అంతా పిచికారీ చేసి అన్ని రకాల వ్యవసాయం ఏదైతే మిర్చి పంట చేస్తామో